ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి, ప్రభు సన్నిధి. పాల్గొనరండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం తిమ్మరాయని పహాడ్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు పుట్టి సంపత్ కుమార్ ఐశ్వర్య దంపతుల వివాహ వార్షికోత్సవం రేపటి రోజున జరుపుకుంటున్న సందర్భముగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, కుటుంబంలో మరణించిన పుట్టి గాబ్రియేలు, పుట్టి మరయ్య, మోనికమ్మ, బి శౌరయ్య, బి చిన్నయ్య, జి అనిల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దివ్య బాలయేసు పేరిట కృతజ్ఞత బలి హర్షిత్, తనిష్క, పుట్టి మరియ మోనిక, సరిత, స్వర్ణలత మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం కడివెండి విచారణ జనగాం. శ్రీ తుమ్మ ప్రతాప్ రెడ్డి, శ్రీమతి లూర్దుమేరీ, పెంటారెడ్డి ప్రసాద్ రెడ్డి, స్వప్న, దియా, దిశ, ఆదూరి జోసఫ్ రెడ్డి, ప్రణీత, తనీష, ఆద్య, తుమ్మ జోసఫ్ రెడ్డి, పూజ, అంటోనీ, రిషబ్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మనవరాళ్ళు, మనవడికి మంచి భవిష్యత్తు,
9వ తారీఖున రిషబ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆరోగ్యములు మరియు దిక్కులేని ఆత్మలు, ఉత్తరించు ఆత్మలు మోక్షరాజ్యం చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు అనుగ్రహించిన కృపలను బట్టి స్తుతులు చెల్లిస్తూ రాబోయే రోజుల్లో సైతం స్కూలును నిత్యం కాచి కాపాడాలని వేడుకుంటూ జర్మనీలో చదువుతున్న కుమారుడు అంతోని స్నేహితును, హైదరాబాద్లో ఉన్న కూతురు డాక్టర్ హిమవర్షిణిని దేవుడు తన దీవెనలతో నింపాలని, బిడ్డలిద్దరికీ చక్కని వివాహ సంబంధాలు కుదరాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెనడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ. జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఎంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్ణవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం సెయింట్ తెరీసా కో కేథడ్రల్ విచారణ. ఐజల శౌరమ్మ గారికి మంచి ఆరోగ్యం, దేవుని దీవెనలు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మట్టంపల్లి విచారణ. అల్లం చిన్నపురెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరిగుట్ట విచారణ. సింగారెడ్డి తెరీసారెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు గ్రేస్కి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. అమలోద్భవి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ. బాసాని బాలరెడ్డి కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరియు అభిషేక్, అనురాగ్ కుటుంబాలలో ప్రత్యేక తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. యేసుతో నూతన ప్రయాణం అనే ధ్యాన వడకానికి మీ అందరినీ కూడా నేనును మరి దివ్యవాణి టీవీ బృందం వారమందరం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రియదేని బిడ్డలారా, యేసుతో నూతన ప్రయాణం, నూతన జీవిత విజయ ప్రయాణం, ఆశీర్వాద ఆరంభం, నిత్య ఆనంద ప్రయాణం, ప్రతి అడుగులో అభివృద్ధి ప్రయాణం, ప్రార్థనే జయ ప్రయాణం, కృపతో కూడిన ప్రయాణం. ప్రియదేని బిడ్డలారా, కావున మనందరినీ కూడా నూతన ప్రయాణంలోకి నడిపించబోతున్న ఈ వడకంలో భయభక్తులతో విశ్వాసంతో పాల్గొని దేవుని యొక్క వాక్యముతో మనందరినీ కూడా మనం మరి చైతన్యపరుచుకొని మరి ఆ యొక్క దేవాతి దేవుడు జరగబోచున్న ఈ 3 రోజులు ధ్యాన వడకంలో మనం ఎటువంటి మరి నిర్బంధము లేకోకుండా ఏ యొక్క మరి ఆ ప్రార్థన అంశాలను, వాక్య పరిచయను మనం మరి మిస్ కాకోకుండా చూడాలని దేవుడు మన యందు ఆ కృపను చూపించాలని, ఆయన పలికిన ప్రతి మాట మన హృదయంలో మరి ప్రతిధ్వనించాలని, మన యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్పబడాలని ఈనాటి దీవబలి పూజలో ఆ ప్రభువుని ప్రార్థించుకుందాం. మనసారా మన ఉద్దేశాల కోసం వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. యేసు ప్రభుతో నూతన ప్రయాణం చేయాలి అంటే మన జీవితంలో ఉన్న
ప్రతి ఒక్క పాపమును, ఆయనకి విరుద్ధమైన కార్యములన్నీ కూడా సమర్పించుకోవాలి. ప్రియమిట్లారా, మనస వాచ కర్మన, మన పంచేంద్రియములతో చేసిన ప్రతి ఒక్క తప్పిదమును ప్రభువా నీ యొక్క రక్తముతో నా కలంకమును కడిగి నన్ను శుద్ధీకరించి నీ ప్రయాణంలో నన్ను భాగస్తునిగా చేయమని ఆ ప్రభువుని యందు మన యొక్క ప్రాయశ్చిత్తాన్ని, ప్రాధేయతను వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితము దయచేదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్పం పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలవవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయా పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుకుందుము. ఓ సర్వేశ్వరా, నీయందు ఆశలు నిలుపుకును వారి సంరక్షకుడువు నీవే. నీ అనుగ్రహము లేనిచో స్థిరము కాని, పవిత్రము కాని దేనికి నీ ఉండజాలవు. నీ అపారమైన దయను మా మీద కృమ్మరింపుము. నీ పాలన క్రింద, నీ మార్గదర్శకత్వములో, నీ ప్రయాణములో మమ్మును చేర్చుకొనుము. గతించిపోవు ఈ లోకపు వస్తువులను యోగ్యమైన విధముగా ఉపయోగించుకొనుచు శాశ్వతముగా నిలుపు వస్తువులపై మనసులను లగ్నం చేసుకొనున్నట్లు కృపను చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ప్రభు శిష్యులను చంపవలనని సౌలు వారిని బెదిరించుచు దౌర్జన్యము చేయుచుండెను. అతడు ప్రధానార్చకుని యొద్దకు వెళ్ళి, ఇంకను ప్రభు మార్గమును అవలంబించుచున్న పురుషులు, స్త్రీలు ఎవరు దొరికినను వారిని పట్టుకొని యెరూషలేమునకు చేర్చుటకై
దమస్కులోని యూదుల ప్రార్థనా మందిరములకు పరిచయ పత్రములను ఇమ్మని అతనిని అర్థించెను. అతడు బయలుదేరి దమస్కు నగరమును సమీపించినప్పుడు ఆకాశము నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా అతని చుట్టూను ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడిపోగా, సౌలు, సౌలు, నీవేళ నన్ను హింసించుచున్నావు అను స్వరము అతనికి వినబడెను. ప్రభు, నీవెవరు అని అతడు ప్రశ్నించెను. నీవు హింసించుచున్న యేసును నేనే. నీవు లేచి నగరములోనికి పొమ్ము. అక్కడ నీవు ఏమి చేయవలయునో తెలుపబడును అని ఆ స్వరము పలికెను. అప్పుడు సౌలుతో ప్రయాణమై వచ్చిన వారు నిశ్చేష్టులై నోటి మాట లేకుండిరి. వారు ఆ స్వరమును వినిరి, కానీ వారికి ఏమీయూ కనిపింపలేదు. తదుపరి సౌలు నేలపై నుండి లేచి కండ్లు తెరచెను, కానీ అతడు ఏమీయును చూడలేకపోయెను. అందుచే వారు అతని చేయి పట్టుకుని దమస్కు నగరములోనికి నడిపించుకుని వెళ్ళిరి. 3 రోజుల వరకు అతడు ఏమీయూ చూడలేకపోయెను. ఆ 3 దినములు అతడు అన్నపానీయములు ముట్టలేదు. దమస్కులో అననీయ అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతనికి ఒక దర్శనము కలిగెను. ఆ దర్శనములో అతనికి ప్రభువు కనబడి అననీయ అని పిలిచెను. అప్పుడు అననీయ, ప్రభు, నేను ఇచ్చటనే ఉన్నాను అని బదులు పలికెను. అంతట ప్రభువు, నీవు లేచి తిన్ననిది అను వీధికి వెళ్ళుము. అచ్చట యూదా ఇంటిలో తార్సుపుర వాసి అయిన సౌలు అను పేరుగల వ్యక్తి కొరకు అడుగుము. అతడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. తనకు మరలా చూపు కలుగునట్లు అననీయ అను ఒక మనుష్యుడు తనపై హస్తములుంచినట్లు సౌలు ఒక దర్శనములో చూచుచున్నాడు అని అతనితో చెప్పెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎరుకో వీధులలో యేసు పోవుచుండెను. ఎరుకో వీధులలో యేసు పోవుచుండెను. సుంకరులలో ప్రముఖుడు, పట్టణములో ధనికుడు. సుంకరులలో ప్రముఖుడు, పట్టణములో ధనికుడు. పొట్టివాడు ఒకడు ఉండెను. అతని పేరు పొట్టి జకయ్యా. అతని పేరు పొట్టి జకయ్యా. యెరూషలేములో యేసు పోవుచుండెను. యెరికో వీధులలో యేసు పోవుచుండెను. యేసు ప్రభుని చూచుటకు కంపె ఆశతో ఉండెను జకయ్యా. యేసు ప్రభుని చూచుటకు కంపెడాశతో ఉండెను జకయ్యా. కానివాడు పొట్టివాడు జనసమూహం పెక్కుమంది. కానివాడు పొట్టివాడు జనసమూహం పెక్కుమంది. అందువలన యేసు ప్రభుని చూడలేకపోయెను, చూడలేకపోయెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 10 వరకు. యేసు యెరికో పట్టణమున ప్రవేశించి దాని గుండా వెలుచుండెను. అక్కడ సుంకరులో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఉండెను. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేతను జనసమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయెను. కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవునున్న యేసును చూచుటకై ఒక మేడు చెట్టును ఎక్కెను. యేసు అచటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంటిలో నుండా తలంచి తిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతము పలికెను. ఇది చూచిన వారందరూ ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సనుగు కొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగము పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనాను అన్యాయము చేసి ఉన్నచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలైనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదక్కి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మరి ఆ ప్రభునితో మనమందరము కూడా నూతన ప్రయాణము ఆరంభించబోతూ ఉన్నాం. ఆ నూతన ప్రయాణంలో ఆశీర్వాదాల ద్వారా మనకి ఎన్నో ఆరంభమవబోతూ ఉన్నాయి. విశ్వాస విజయ రహస్యము మనకి తెలవబోతూ ఉంది. నిత్యానంద ప్రయాణము మన జీవితంలో మొదలవుతూ ఉంది. పరలోక విజయము మనకు సాధ్యమవుతూ ఉంది. ప్రతి అడుగులో అభివృద్ధి ఆయన నీకు ప్రసాదిస్తాడు. ప్రార్థనే జయ విజయముగా నువ్వు కొనసాగులాగన కృపతో కూడుకున్న ప్రయాణం ఈ ధ్యాన వడకంలో నువ్వు చేయబోతున్నావని దేవుడు నీతో పలుకుతున్నాడు. ప్రియదేని బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్య సందేశంలో మనమందరము కూడా చూసినట్లయితే మరి మొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో మరి 9వ అధ్యాయం 1 నుంచి 12లో సౌలు పౌలుగా మారుతున్న దమస్కు మార్గ ప్రయాణం, దేవుడు నూతనమైన ప్రయాణాన్ని ఆయనకి మరి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, ఆయనకి పరిచయం చేస్తున్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఆ పరిచయంలో ఆయన కళ్ళతో చేసిన పాపాలని చెవులతో విన్న మరి ఆ శిశువుల యొక్క ఏడుపును, అనగా ఈయన చంపొద్దు, నేను గర్భవతిని, ఇంకొన్ని నెలలు ఆగితే నా గర్భం నుండి ఒక శిశువు పుడతాడు అని చెప్పినా కానీ ఆ ఏడుపు రోదనల మధ్యలో కూడా ఆ బిడ్డలను చంపి క్రైస్తవులని మరి మట్టి కర్పించిన వాని యొక్క చెవులు, కండ్లు, ప్రియదేని బిడ్డలారా, దేవుడు శుద్ధి చేస్తూ ఉన్నాడు. దేవుడు శుద్ధి చేసి మరి ఆయనకి నూతనమైన జన్మమును ఈ నూతనమైన ప్రయాణంలో అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున నీవు కూడా ఈ ధ్యాన వడకంలో పాల్గొనుచు ఉండగా అనేకమైన పరలోక రహస్యాలను నీకు వివరించి ఆయన చిత్తాన్ని నీకు ఎరిగింపచేసి ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలని నీ యొక్క జీవితంలో ఆయన సమృద్ధిగా కలుగులాగిన కృపను చూపుతున్నాడు. ప్రియదేని బిడ్డలారా, మరి సౌలు అన్నవాడు పౌలుగా మారి
ఆయన జీవితంలో ఎన్నో మరి ఆశీర్వాదాలను అదేవిధముగా అభివృద్ధిని చూసిన, అంటే ఆయన జీవితంలో ఏ ఒక్క కొరత కూడా ఆయన అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆకలి దప్పులకి ఆయన ఎన్నడూ కూడా గురి కాలేదు ప్రియమైన బిడ్డలారా. మరి అదే విధముగా ఆయన జీవితంలో ఎన్ని తినుబండారాలు ఉన్నా కానీ ఆ రుచులు ఆయనని సంతృప్తిపరచలేకున్నాయి. గుర్రంపై ఆయన వెళుతూ ఖడ్గాన్ని తిప్పుతూ మరి సవారీ చేస్తున్నా కానీ ఆ అధికారము ఇవ్వని ఆనందము ఆ క్రీస్తు ప్రభువుతో నడిచినప్పుడు ఆయనకి కలిగింది ప్రియమైన బిడ్డలారా. అటువంటి మరి లోతైన అనుభవము క్రీస్తు యేసుతో మనం నూతన ప్రయాణం చేసినప్పుడు మనకి కలుగుతుంది ప్రియమైన బిడ్డ. మరి 2025 సంవత్సరంలో జూబ్లీ గ్యాదరింగ్ ఇన్ ఇంగ్లాండ్ దేశంలో మరి జూబ్లీ గ్యాదరింగ్ చేశారు. అప్పుడు మరి పోప్ ఫ్రాన్సిస్ గారు మరి నడిపిస్తూ ఉన్నారు. అక్కడికి ఎంతోమంది యువకులు వచ్చారు. మరి న్యూలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కేమ్. క్రైస్తవ మతంని నూతనంగా తీసుకున్న వారు అక్కడికి వచ్చినప్పుడు మీరు చూడండి, యూట్యూబ్లోకి వెళ్ళి మరి 2025 జూబ్లీ గ్యాదరింగ్ టెస్టిమోనీస్ అని కొట్టండి ప్రియమైన బిడ్డలారా. ఆ గ్యాదరింగ్స్లో యువకులు చాలా మంచి టెస్టిమోనీస్ ఇచ్చారు. మీకు యూట్యూబ్లో చాలా చక్కగా అవైలబుల్గా ఉన్నాయి. మరి అక్కడ ఉన్న యువకులు మరి వారు చెబుతూ ఉన్నారు, మేము మా జీవితంలో ఎన్నో సాధించామండి, ఎన్నో మరి వైభోగాలతో మేము జీవిస్తూ ఉన్నాము, కానీ అవేవి ఇవ్వని సంతృప్తి సమాధానం మేము మా జీవితాన్ని క్రీస్తు యేసు ప్రభుతో ఆరంభించినప్పుడు మేము సంతృప్తిగా పొందుకున్నాం, మేము పరిపూర్తిగా పొందుకున్నాం. ఈ యొక్క ప్రయాణంలో మా జీవితానికంటూ ఒక అర్థం దొరికింది. ఈ ప్రయాణంలో దేవుడు మా గమ్యాన్ని మాకు చూపిస్తున్నాడని చెప్పి ఆ జూబ్లీ గ్యాదరింగ్లో మరి ఫ్రాన్సిస్ గారు మరి ఇంగ్లాండ్ దేశంలో నెలకొన్న ఆ దేశంలో మరి అక్కడున్న యువకులు కొత్తగా మరి క్రైస్తవత్వాన్ని తీసుకున్న వారు సాక్ష్యమిస్తూ ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. మరి అదే విధముగా ఈనాటి సువిశేషంలో మత్తయి శుభవార్త 19వ అధ్యాయము మరి 1 నుంచి 10వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనందరికీ కూడా సుపరిచితమైన వ్యక్తి జకరయ్య ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. పొట్టివాడంట, సుంకరుల్లో ఒకడంట, అన్యాయంగా ప్రజల్ని దోచుకునేవాడంట. ఇలా ఎన్నో విధాలుగా మనుషులను కొల్లగొట్టి తన ఇంటిలో ధనాన్ని కూర్చుకున్నాడు. తన యొక్క వస్త్రాన్ని మరి ఎంతో అందంగా అలంకరించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నెన్నో విధాలుగా మరి ఆయన మరి చేసి చూపించాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ ప్రయత్నంలో ప్రియమైన బిడ్డలారా ఆయనకి సంతృప్తి కలగలేదంట. అప్పుడు ఒక వ్యక్తి గురించి విన్నాడు, ఆయనే యేసయ్య. యేసయ్య అంట మంచివాడంట, ప్రేమ కలిగిన వాడంట, మరి ఆవేదన హృదయం కలిగిన వారిని ఆయన యొక్క మరి ప్రేమతో వారి యొక్క ఆవేదనలన్నీ కూడా చల్లారుస్తున్నాడంట అని చెప్పేసి ప్రియమైన బిడ్డలారా ఆ జక్కయ్య ఆ యేసయ్యను గురించి విన్నాడు. ఆ యేసయ్యను గురించి వినిన వెంటనే జక్కకి ఎక్కడలేని ఆత్రం, ఎట్లయినా సరే ఆ పరిశుద్ధ దేవుణ్ణి నేను చూడాలి, ఆయనతో నేను ప్రయాణించాలి, ఆయనతో నేను నడవాలి, నా నూతనమైన ప్రయాణం ఆయనతో మరి ఉండాలి అని చెప్పేసి జక్కయ్య ప్రియమైన బిడ్డలారా మరి ఎప్పుడైతే తలంచాడో యేసు ప్రభుని చూడడానికి ఆతృతతో ఉన్నాడు. ఆశ కలిగిన హృదయాన్ని ఎప్పుడు కూడా దేవుడు అసంతృప్తి పరచడు ప్రియమైన బిడ్డలారా. ఆశ కలిగిన వారిని ఎప్పుడు కూడా ఆయన సంతృప్తి పరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆశ కలిగిన హృదయాన్ని ఆయన ఎప్పుడు కూడా సంతృప్తి పరుస్తాడు. ఈ రోజున నీవు నీ హృదయంలో ఆశ కలిగి ఉన్నావు కదా, దేవుడు నీ హృదయాన్ని సంతృప్తిపరుస్తూ ఉన్నాడు. నీ కుటుంబము ఆయనతో ప్రయాణం చేయాలని చూస్తుంది కదా, దేవుడు
ఒక నూతనమైన మార్గాన్ని ఆయన నీకును నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. నూతనమైన ప్రయాణాన్ని నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడు. నూతనమైన ఆపర్చునిటీస్, నూతనమైన ప్రియమైన బిడ్డలారా ద్వారాలను ఆయన నీకు తెరుస్తూ ఉన్నాడు. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెదకడి మీకు దొరకబడిన అన్నాడు యేసయ్య మత్తయి 7:7. ఈ రోజున ప్రియమైన బిడ్డ, ఈ యొక్క వడకంలో నువ్వు ఆయన్ని అడుగుచూ ఉండగా, ఆయన నువ్వు కోరుకొనుచు ఉండగా, మరి ఆయన నూతనమైన ద్వారాలను తెరవబోతూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి పాట ఉన్నది, ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా అనే ఈ యొక్క పాట మనం అందరం కూడా విని ఉన్నాంగా ప్రియమైన బిడ్డలారా. మరి ఈ రోజున ఆయనతో మనం ప్రయాణమై వెళ్ళబోచుండగా జక్కయ్య ఆ చెట్టుని ఎక్కి మరి ఎదురు చూస్తూ ఉన్నాడు యేసయ్య ఎక్కడున్నాడని. ఓ యేసయ్యా, చూడ యేసయ్య, నన్ను బ్రోవగా రా యేసయ్య అని మరి పిలుస్తూ ఉన్నాడు. తన మనసుతో ఆ యేసయ్యని పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకి ప్రభువు స్పందిస్తూ, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటిలో ప్రవేశిస్తాను, నీ ఇంటికి రక్షణ వచ్చిందని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. ఈ రోజున నీవు కూడా ఓ యేసునాథ రమ్ము వేగమే అని నువ్వు పిలుస్తున్నప్పుడు ఆ దేవుడు నీతో పలుకుతున్నాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ బిడ్డలకు రక్షణ వచ్చింది, నీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుంది, నీ యొక్క అనారోగ్యం నుంచి ఆరోగ్యం వస్తుందని ప్రభు పలుకుతున్నాడు. కాబట్టి విశ్వాసముతో మనమందరము కూడా ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా అంటూ ఈ యొక్క పాట ద్వారా ఆ యొక్క దేవాతి దేవుని పిలుచుకొని ఆయన మార్గంలో ప్రవేశించుదాం. ప్రియమైన బిడ్డలారా, స్తోత్రం. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. వినిపించుమయా నీ మార్గములో, వినిపించుమయా నీ మార్గములో, నడిపించుమయా నీ బాటలో, నడిపించుమయా నీ బాటలో. ఓ యేసు రాజా రమ్ము వేగమే రమ్ము బ్రోవగా ఈ ధరలో. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. ఆయన దారిన పోతూ ఉన్నాడు. మరి ప్రియమైన బిడ్డ, నేను పిలుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు నువ్వు సమర్పించుకో. గలిలయ గట్టున వెళ్తున్న యేసయ్య జక్కయ్యను చూసినట్లుగా నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ యొక్క హృదయం ఆయన కోసం ఆశ కలిగి ఉన్నదా? ఆ ప్రభువుని పిలువు ప్రియమైన బిడ్డ. స్తోత్రం. గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. నా చిన్న నావకు చుక్కానివై నిలచి, నా చిన్న నావకు చుక్కానివై నిలచి, సాక్షిగా నిలుపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుము యేసయ్యా. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా
ఈ ధరలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుతో నూతన ప్రయాణం నూతనమైన కార్యాలను చేస్తుంది. నీ జీవితాన్ని మారుస్తుంది, నీ కుటుంబాన్ని సరిచేస్తుంది, నీ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది ప్రియమైన బిడ్డ. కాబట్టి నీ బ్రతుకు మారాలన్నా, నీ కుటుంబము దేవునిలో గొప్పగా ఎదగాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అన్నా, అప్పు సమస్యలు తొలగిపోవాలన్నా, ఇంటిని కట్టుకోవాలన్నా ఆ ప్రభువునితో నూతన ప్రయాణం అవసరం. మనందరికీ కూడా అటువంటి భాగ్యాన్ని ఇవ్వాలని ఈ దీవబలి పూజల్లో ప్రభువుని మనసారా వేడుకుందాం. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జోచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జోచి. నీ దీవెనలో సగుము ఈ దివ్య పూజలో, నీ దీవెనలో సగుము ఈ దివ్య పూజలో. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలో సాకార రూపు జోచి. నిరాకర రూపా సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీవు మాకు సమృద్ధిగా ప్రసాదించిన భూఫలముల నుండి నీకు మేము అర్పించి ఈ అర్పణలను దయతో స్వీకరింపుము. ఈ పవిత్ర కార్యములు ప్రస్తుత జీవితంలో మమ్ము పరిశుద్ధపరచునట్లును కడనా నిత్య మహిమలోకి చేర్చునట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరం లేదు, మేము నీకు వందనములు అర్పింపవలెననడి మాలో నీ కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాన బృందములతోనూ ఏకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట
ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయి వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకో. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగ్నమిగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలుగు పునీత మరియమ్మతోనూ, వారి భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ, పునీతులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించదము. పరలోకమైనడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం ఆ ప్రభు ఇచ్చిన సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో ఆ యేసు ప్రభు నూతనమైన ప్రయాణాన్ని మనకు అనుగ్రహించే దేవుడు. ఇదిగో నీ జీవితంలో నూతనమైన కార్యాలను చేయే దేవుడు. నువ్వు అనుకుంటున్న ప్రతి ఆర్థిక పరిస్థితిని నూతనీకరించు దేవుడు. ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, నీ పాపములు కూడా పరిహరించు దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
లోకునరండి ప్రభు ప్రియ సంగమా. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందుము. ఓ ప్రభువా, మేమిప్పుడు నీ కుమారుని శ్రమలకు శాశ్వతమైన జ్ఞాపకమైన దివ్య సప్రసాదమును స్వీకరించితిమి. మాటలతో వర్ణింప అలవు కాని ప్రేమతో నీ కుమారుడు మాకు దయచేసిన ఈ వరము మా నిత్య రక్షణకు సహాయపడినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు నామము ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ అందరిని దేవుడు దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధమున నిన్ను నే పొగడగలను, ఏ విధమున నిన్ను నే పొగడగలను. నీ రుణము నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.